పొద్దున్నే ధోనితో సెల్ఫీ దిగుతుంటే ఎవరో కాలింగ్ బెల్ కొట్టి డిస్టర్బ్ చేశారు. ఎవరో అని చూసి అమెజాన్ కొరియర్ ఇచ్చారు. ఆ తర్వాతే అర్థమైంది అది కళ. ఏం పెట్టావా అని అలా గుర్తు తెచ్చుకుంటుంటే అప్పుడే అర్థమైంది 25 రోజుల ముందు పెట్టిన ఒక ఆర్డర్ అని. ఇన్ని రోజులు డిలే చేసి ఈ రోజు అయితే తెచ్చాడు మొత్తానికి. అదే ఫ్యాన్. జర్మనీలో హీటర్స్ ఉంటాయి కానీ ఫ్యాన్స్ ఉండవు. మనకు ఫ్యాన్స్ ఉండవు, రాందే నిద్రపోతుంది కాబట్టి ఫ్యాన్ అయితే ఆర్డర్ పెట్టి మొత్తం అరేంజ్ చేసి కవర్ చేసి అట్టపెట్లో పెట్టిస్తారు అనుకుంటే నట్స్ తో సహా అంతా ఇప్పేసి ఇచ్చేసారు. మొత్తం అసెంబుల్ చేసుకోమని చెప్పి నన్నే. ఇంకా మనకు వచ్చిన బీటెక్ సర్టిఫికేట్ న్యాయం చేద్దామని చెప్పి బోల్ట్ బిగిచ్చే స్క్రూ డ్రైవర్ తప్ప 5 అయితే తెచ్చేసాం. ఇదేమో ఒక హోల్లో పడితే ఇంకో హోల్లో పట్టట్లేదు. ఇంకా ఫైనల్లీ అరేంజ్ చేయడం స్టార్ట్ చేసాం. ఇంకా ఫైనల్లీ ఫిట్ అయితే చేసాం. అది కూడా రక్తంతో చిందించి మరి. ఇంతసేపు ముక్కి కష్టపడి రక్తం చిందించి మరీ చేస్తే అంతా బానే ఉంది. ఇంకా పైన పార్ట్ బిగిద్దాం అనుకునే టైంకి ఇలా జరిగింది. వీడు డిఫెక్టివ్ ప్రోడక్ట్ నా మొహన్ మింగాడు. ఇంక చేసేదే ఉంది, మొత్తం ప్యాక్ చేసి రిటర్న్ పెట్టాం. ఇంత చిన్న వయసులో నీకు ఎన్ని కష్టాలు రా బాబు. ఇంకన్నీ వదిలేసి వంట చేద్దాం స్టార్ట్ చేసాం. ఆఖరికి అప్పడం కూడా పొంగట్లేదు. ఈ రోజు ఏందో కానీ దరిద్రం డ్రైయర్ లో డాన్స్ వేస్తుంది. నీకు వేరే దారి ఉన్నాను నీ గూగుల్ మ్యాప్స్ లో నా లొకేషన్ పెడతావు నువ్వు. ఓకే 2 hours later. నాకేం తక్కువ అండి, ఎందుకు నన్ను ఎవరు అలా చేస్తారు? నాకేం తక్కువ? నాకు అర్థమైపోయింది ఈరోజు దరిద్రం పీక్స్ లో ఉందని. ఇంకా అన్ని మూసుకొని పప్పు చేసుకుందాం ఫిక్స్ అయ్యి. ఈ రోజు జరిగిన దాంట్లో మంచి ఏమన్నా ఉందా అంటే ఇది ఒక్కటే, పప్పు నీట్ గా రావడం. ఇలా నాక్కుని ఇలా జుర్రుకుంటుంటే అబ్బా ఆ టేస్టే వేరండి. ఈ రోజుకైతే ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్, సీ యూ, టాటా.